సమర్పిస్తున్నవారు రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 24వ తేదీన జంగారెడ్డిగూడెం భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి 18వ వార్షికోత్సవం ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు. ఈ నెల 31వ తేదీన మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో గోటితో ఒలిచే తలంబ్రాలకు శ్రీకారం. ముహూర్తం నిర్ణయించిన శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సంఘం. సంపద, నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ దావోసులో పలు సంస్థలు, పారిశ్రామికవేత్తలతో భేటీ. తెడ్డు కర్రలే జీవన భృతి, వాటితోనే కుటుంబ పోషణ. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెంలో ప్యాసింజర్ ఆటోకు నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన దట్టమైన అడవి ప్రాంతంలో వెంచేసి ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి క్షేత్రానికి వెళ్లే మార్గ మధ్యలో అడవి ఉత్పత్తులు దర్శనమిస్తుంటాయి. గిరిజనులచే చేయబడిన తెడ్డు కర్రలు ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి. బయట ప్రాంతాలలో ఈ కర్రలను అధిక ధరలకు విక్రయిస్తుంటారు. కానీ టేకుతో తయారయ్యే ఈ తెడ్డి కర్రలు తక్కువ ధరలకే విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీటిని కొనుగోలు చేయడానికి యాత్రికులు, భక్తులు పోటీ పడుతుంటారు. కర్ర పొడవును బట్టి వీటి ధరలు ఉంటాయని గిరిజనులు తెలిపారు. చెట్ల మధ్యనే రాళ్లపై కూర్చుని వీటిని విక్రయిస్తూ దర్శనమిస్తుంటారు. ఇటువంటి గిరిజన ఉత్పత్తుల ద్వారా తాము ఆదాయం పొంది కుటుంబాన్ని పోషిస్తుంటామని తెలిపారు. ఎటువంటి మిషన్స్ ను ఉపయోగించకుండా చేతితోనే అక్కడికక్కడే వాటిని తయారు చేసి విక్రయిస్తామని పేర్కొంటున్నారు. అడవి తల్లి నీడలో తమంతా ఎండనక వాడనక ఇక్కడే ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని తెలిపారు. 150 రూపాయల నుంచి 250 రూపాయల మేర తెడ్డి కర్రలు విక్రయిస్తుంటామని అమ్మకందారులు తెలిపారు. వంటగదిలో వివిధ పిండి వంటలకు, కూరల తయారీకి, గిరిజన గ్రామాలలోనైతే అన్నం ఉడికించేందుకు సైతం ఈ తెడి కర్రలను వినియోగిస్తుంటారని తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామంలో మద్దాల శ్రీను ప్యాసింజర్ ఆటోకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పెట్టారు. ఆదివారం రాత్రి 2:30 ప్రాంతంలో ప్యాసింజర్ ఆటోపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు బాధితుడు తెలియజేశారు. చుట్టుప్రక్కల వారు కుక్కలు అరుస్తున్నాయని బయటకు వచ్చి చూడగా ఆటో కాలుతూ కనిపించడంతో వెంటనే శ్రీనుకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. దీంతో అతని సోదరుడు మద్దాల చంద్రరావు, మేనల్లుడు వెంజమూరి ప్రభాకర్ మంటలను ఆర్పడానికి కృషి చేశారు. అయినప్పటికీ ప్యాసింజర్ ఆటో దగ్ధమైంది. అజాత శత్రువుగా ఉండే మద్దాల శ్రీనుకి ఎవరితో ఎటువంటి గొడవలు లేవని, పెట్రోల్ పోసి నిప్పంటించడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో సీతామహాలక్ష్మి వృద్ధుల అనాథ ఆశ్రమంలో స్నేహ జ్యోతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి పురస్కరించుకుని నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్నేహ జ్యోతి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కొల్లేపర ఆనంద్, గంగాధర్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. దాత ప్రదీప్ కుమార్ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆనంద్ తెలిపారు. స్నేహ జ్యోతి సంస్థ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు తమకు సహకరిస్తూ వస్తున్నారని ఆశ్రమ నిర్వాహకులు జయవరపు శేఖర్ తెలిపారు. సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో మా మిత్రుడు కుడిపల్లి ప్రదీప్ కుమార్ జంగారెడ్డి వాస్తవ్యుడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. అతను మా స్నేహజ్యోతి సంస్థలో సభ్యుడు ప్లస్ మా స్నేహితుడు కూడా. అతను సేవా దృక్పథంతో ఇక్కడ సంక్రాంతికి వచ్చి మనం ఎంతో ఆనందంగా సంక్రాంతి పండుగ చేసుకున్నాము. మనతో పాటు కూడా వాళ్ళు కూడా దివ్యాంగులు కూడా ఈ సంక్రాంతి సందర్భంగా వాళ్ళకి ఏదో చేయాలన్న ఆలోచనతోటి మా స్నేహితులందరినీ కలిసి ఆలోచించి వారికి సుమారుగా 8,000 రూపాయల సరుకులు, కూరగాయలు, నిత్యావసర సరుకులు, బట్టలు కూడా ఇస్తానని చెప్పాడు. ఈ రోజున దానికి అనుగుణంగా ఇక్కడ తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. మేము ఈ స్నేహజ్యోతి సంస్థని ఆపదలో ఉన్న వారికి, లేని వారికి సేవ చేయాలన్న ఆకాంక్షతోటే మేము దాన్ని స్థాపించడం జరిగింది. ఆ ఉద్దేశంతో మేము జంగారెడ్డి మరియు పరిసర ప్రాంతాల్లో కులమతాలకు అతీతంగా మాకు తోచిన విధంగా మేము ఇతోధికంగా సహాయాలు చేసుకుంటూ వస్తున్నాము. ఇక ముందు కూడా ఇదే రకంగా చేసుకుంటూ వస్తామని తెలియజేస్తున్నాము. దీనికి మేము ఒక్కళ్ళమే కారణం కాదు, మేము నలుగురమే కాదు, మా వెనకాల ఇంకా మా ఫ్రెండ్స్, మా స్నేహితులందరూ కూడా హైదరాబాద్, బెంగళూరు, వివిధ ప్రదేశాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. వారికి కూడా మా స్నేహజ్యోతి సంస్థ తరఫున మా జంగారెడ్డి ఉన్న ఊరికి, పుట్టిన ఊరికి ఏదో చేయాలన్న సంకల్పంతో వారందరూ కూడా ముందుకొచ్చి చేస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. తొలి రోజు వరుసగా పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించారు. ముందుగా జ్యూరిచ్ లోని హిల్టన్ హోటల్లో స్విట్జర్లాండ్ లోని భారత అంబాసిడర్ మృదుల్ కుమార్ తో సమావేశమై రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. నెస్టే, ఏబీబీ, నోవార్టిస్ వంటి దిగ్గజ కంపెనీలతో సహా ఇప్పటి వరకు 350కు పైగా స్విట్జర్లాండ్ కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టాయని, మరిన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని మృదుల్ కుమార్ వివరించారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఫార్మాస్యూటికల్స్, మెడికల్ డివైజ్లు, టెక్నికల్ టెక్స్టైల్స్, రైల్ కాంపోనెంట్ వంటి తయారీ రంగంలో విస్తృతంగా అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీ, స్విట్జర్లాండ్ యూనివర్సిటీలు ఏపీలో ఏర్పాటు చేస్తున్న స్కిల్లింగ్ ఏఐ యూనివర్సిటీకి కలిసి పనిచేసేలా చూడాలని మృదుల్ కుమార్ కు ముఖ్యమంత్రి చెప్పారు. వర్క్ ఫ్రం హోమ్ విధానంలో స్విట్జర్లాండ్ కు కావాల్సిన సేవలను అందించేందుకు అన్ని రంగాలకు చెందిన నైపుణ్య యువత ఏపీలో ఉన్నారని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధికార యంత్రాంగం, మంత్రులు బిజీగా గడిపారు. రాష్ట్రానికి మరెన్నో పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. Driven and drives execution. So while we will be developing this plan for 2047, this plan will have immediate actions for near-term progress and systematically go towards a long-term vision of 2047. This 2047 plan will be based on the Andhra Pradesh government's 4P model, which is public, private, people and partnerships. The plan we are working will have multiple components, will have specific focus on certain sectors where it can be doubled down while nurturing other sectors, and economic growth coupled with job creation is the focus of the plan. While this is a business plan for economic growth, the Chief Minister has developed a holistic agenda. We saw one of that, which is the Global Leadership Council, GLC. We are already working on state-of-the-art educational institutions with partnership from world-renowned institutions, Center for Artificial Intelligence, Center for Quantum Computing on the one side. On the other side, traditional industries like agriculture, huge emphasis on tourism and manufacturing sectors. There are many such parts to this whole plan. One is human resources development, another one is leadership development, economic development on verticals, and the last but not the least is the whole vision about creating entrepreneurship. How do you make entrepreneurship at scale is one of the questions that he has posed, and we are trying to incorporate that into the plan. So it's going to be a holistic plan, and we are excited, Chief Minister, for the opportunity to play a part, and we hope we will have a very robust plan, and with your execution focus, this will get driven to make an impact in short term. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేను 95లో ముఖ్యమంత్రి అయ్యాను. 93 ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఎవ్వరూ చేయని సాహసాలు నేను చేశాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేను ప్రారంభించాను. అక్కడి నుంచి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఐటీ అంటే ఎవరికి అర్థం కానప్పుడు ఐటీని గురించి మాట్లాడమే కాకుండా ఊరూరులో పోయి చెప్పా, మీ పిల్లలకు డబ్బులు ఇవ్వడం కాదు కావాల్సింది, మీ పిల్లలు ప్రయోజకులు కావాలంటే బాగా చదివించండి, మీరిచ్చే 100 ఎకరాలు 50 ఎకరాలు ₹1,00,00,000 లెక్క కాదు, కొన్ని వేల కోట్లు సంపాదించే తెలివితేటలు వస్తాయి వీళ్ళకని చెప్పి ఆ రోజు చెప్పాను. చాలా మంది మీరు చూస్తే చరిత్రలో విలేజ్ నుంచి మండలానికో టౌన్కి వెళ్లిపోయి పిల్లల్ని చదివించడానికి కాపురాలు పెట్టారు. అంటే నా మాట మీద నమ్మారు. నమ్మిన వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు, నమ్మని వాళ్ళు మళ్ళీ కొంచెం నష్టపోయారు. అది వేరే విషయం. చరిత్రలో అందరూ నమ్మలేరు. అదే మరి హైదరాబాద్ని డెవలప్ చేస్తామంటే నేను చెప్పా ఏం జరగబోతుందో హైదరాబాద్లో అని. తెలివైన వాళ్ళు, ముందుండేవాళ్ళు పెట్టుబడులు, అది కూడా చెప్పాను. మీరు కూడా భూమి అమ్మద్దండి అని కూడా చెప్పేవాడిని. ఇప్పుడు అమ్మేస్తే మళ్ళీ విలువ పెరుగుతుంది, అప్పుడు బాధపడతారు, ఏదో అవసరం కొద్దికే ఇచ్చేయమని చెప్పాను. ఈరోజు హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చిందంటే ఆ రోజు నేను వేసిన ఫౌండేషనే దానికి కారణం. Here, if you can see here, we are having a very, very big plan. $115 billion investment in fuel sector alone. This is 500 megawatts renewable energy, 5 MMT green hydrogen,
by 2030. Even this will contribute 30% of national target. That is what we are aiming. I am 100% confident. Recently PM ESCOM, he inaugurated one project in Visakhapatnam, green hydrogen project. NTPC and also GENCO, Government of Andhra Pradesh joint venture. Nearly they are going to spend around 21 billion US dollars. So that project we have laid foundation. Next project is his. Even Jindalji is here, JSW. We are very happy. We are working with him. And Reliance also biofuel. They are investing 65,000 crores. Andhra Pradesh is going to become hub for green energy, green hydrogen, and also so many things. జంగారెడ్డిగూడెంలో 25వ వార్డులో సీసీ రహదారులకు మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి భూమి పూజ చేశారు. సుమారు 33 లక్షల రూపాయలు వెచ్చించి సీసీ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో ఎన్నికల కారణంగా నిలిచిన పనులను మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీసీ కోఆపరేషన్ డైరెక్టర్ చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు బతిన చిన్న, గుబ్బల అబ్బాస్, గెద్దాడ శ్రీనివాసరావు, కంచుమర్తి ప్రకాష్, తల్లాడ శ్రీను, జహీర్, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 31వ తేదీన జంగారెడ్డిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం నందు గోటితో వలిచే తలంబ్రాలకు శ్రీకారం చుట్టనున్నట్లు శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి సభ్యులు తెలిపారు. మధ్య ఆంజనేయ స్వామి ఈవో ఆర్వి చందన ఆధ్వర్యంలో మంగళవారం ముహూర్తం పెట్టినట్లు వెల్లడించారు. 31వ తేదీ ఉదయం 10 గంటలు దాటిన తరువాత భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి గోటితో వలిచే తలంబ్రాల కార్యక్రమం భారీ స్థాయిలో చేపట్టనున్నట్లు వెల్లడించారు. దీనికి కావాల్సిన వడ్లను శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి సభ్యులే ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇటువంటి బృహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని తెలిపారు. తమకు ప్రతి సంవత్సరం సహకరిస్తున్న జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్, సిటీ కేబుల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శ్రీరామనవమి రేపు జరగబోయే శ్రీరామనవమి ఏప్రిల్ 6వ తేదీన జరిగే కార్యక్రమానికి రామచంద్రుల వారికి కళ్యాణానికి గోడితో వలిసే తలంబ్రాలని ఒలవడానికి ప్రారంభించడం రేపు ఈ నెల జనవరి 31వ తేదీ శుక్రవారం రోజున శ్రీమతి మధ్యాహ్నం గుడి ఈవో గారి సమక్షంలో 31/1/2025వ తేదీన ముహూర్తం నిర్ణయించబడింది. కావున ప్రజలందరికీ, భక్తులందరికీ విన్నవించడం అయింది. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించే భక్తులందరికీ మా ధన్యవాదాలు. అదేవిధంగా సిటీ కేబుల్ వారికి మా ధన్యవాదాలను తెలియజేస్తాం. జై శ్రీరామ్. శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ భద్రాచలం సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పాదయాత్రగా జరిగే కార్యక్రమానికి మరి హిందూ భక్తులందరూ కూడా, రామ భక్తులంతా గోటితో ధాన్యాన్ని బియ్యంగా ఒలిచి మరి ఆ తలంబ్రాలకు తీసుకెళ్లి ఇవ్వటం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమం మన మధ్యాంజనేయ స్వామి దేవస్థానంలో రేపు 31వ తారీఖు శుక్రవారం జనవరి 31 శుక్రవారం ఉదయం 10:32 మరి శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి తరపున మరి మధ్యాంజనేయ స్వామి దేవస్థానం ఈవో గారు అనుమతితో మరి పురోహితులు నిర్ణయించినటువంటి ఆ శుభ సమయంలో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. కాబట్టి మరి 50 మంది మరి హిందూ బంధువులందరూ, భక్తులందరూ, రామభక్తులు, శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి యొక్క సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో జనవరి 31వ తారీఖున మరి మధ్యాంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ కార్యక్రమంలో ధాన్యం సంస్థ తరఫున ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రారంభించుకుని తర్వాత మీ యొక్క గ్రామ శాఖలకి, మీ గ్రామాలకి తీసుకెళ్లి మిగతా భక్తులందరూ కూడా ఇస్తే మరి శ్రీరామనవమి వచ్చే వరకు కూడా, మరి పాదయాత్ర ప్రారంభం అయ్యే నాటి వరకు కూడా మనం ఈ యొక్క ధాన్యాన్ని గోడితో ఒలిచి మరి అంత పవిత్రంగా మనం పాదయాత్రగా బయలుదేరి అక్కడ ఆలయంలో సమర్పించడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి మధ్య ఆంజనేయ స్వామి గుడి ఈవో గారు మరి సిబ్బంది అంతా కూడా మరి మనకు సహకరించడానికి ఒప్పుకున్నారు. ఈ రోజు మనం ఈ ముహూర్తం ఈ గుడి తరపునే ఈవో గారే మరి పురోహితుల ద్వారా నిర్ణయించి మనకి శుభపత్రిక రాసి ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అలాగే ఈ కార్యక్రమానికి మన అందరం కూడా ప్రతి సంవత్సరం మనం చేసుకునే ఈ కార్యక్రమం శుభప్రదంగా, జయప్రదంగా జరగాలని ఆ సీతారాముల్ని, ఆంజనేయ స్వామిని మనసారా కోరుకుంటూ మరి మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.
జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎస్కే హబీబ్ బాషా, కేఆర్పురం సహాయ వ్యవసాయ సంచాలకులు పీజీ బుజ్జిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా మాట్లాడుతూ వరి, మొక్కజొన్నలో సాగు పద్ధతులను వివరాలను వివరించారు. రైతులకు తమ పొలాల్లో పురుగులు, తెగుళ్లను రైతులే తెలుసుకుని వాటి యొక్క నివారణకు కావాల్సిన సూచనలు ఇచ్చే యాప్ నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టమ్ గురించి వివరించారు. రైతులు ఈ యాప్ లో తమకు తామే ఏ పురుగు, ఏ తెగుళ్లకు ఏ మందు కొట్టాలి అని తెలుసుకునే విధంగా పొందుపరిచి ఉంటుందని చెప్పారు. ప్రతి రైతు తప్పనిసరిగా తమ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. కేఆర్పురం ఏడీఏ బుజ్జి మాట్లాడుతూ ప్రతి రైతు ఈ పంట నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ నిపుణులు కళ్యాణ్ మాట్లాడుతూ అగ్ని అస్త్రం తయారీ వాడుక గురించి, వాటి ఉపయోగాలపై గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కేవీఎన్ పోసారావు, గ్రామ సర్పంచ్ కోట వెంకటేశ్వరరావు, గ్రామ టీడీపీ అధ్యక్షులు లింగాల సత్యనారాయణ, గ్రామ వ్యవసాయ సహాయకులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం డిఫామ్ భూమి లబ్ధిదారులకు న్యాయం చేయాలని, వారి పేరున భూమి ఆన్లైన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. మా పట్టాలు మాకు ఇప్పించాలని, మా భూములు ఆన్లైన్ చేయాలి అంటూ పేద రైతులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు మాట్లాడారు. 2005లో పేదలకు డిఫామ్ పట్టా భూములు 25 సెంట్ల చొప్పున పంపిణీ చేశారని గుర్తు చేశారు. మరి మేమందరం పొలం గురించి ఇబ్బందులో ఉందని వచ్చామండి. మా పొలాలు ఇంతవరకు అసలు ఆన్లైన్ ఎక్కలేదండి. దానికి నీటి సదుపాయం కూడా లేదండి. నీటి సదుపాయం కల్పించాలండి. పొలం ఆన్లైన్ ఎక్కాలండి. నెల నెల డబ్బులు సంవత్సరం తీసుకుంటున్నారే తప్ప దానికి ఒక సదుపాయం లేదు, ఏమీ లేదండి. డబ్బులు మడిగి అవసరమైనప్పుడల్లా కట్టించుకుంటున్నారు, చేస్తున్నారు. కానీ 3000 ఇచ్చామండి. మోటార్ మనిషికి 3000 చొప్పున ఇచ్చారు, అన్నీ చేశారు. కానీ దానికి సదుపాయం అనేది లేదండి. ఆన్లైన్ ఎక్కాలి, మా పొలాన్ని నీటి సదుపాయం కూడా కల్పించాలని, మొత్తం పేదలందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. రైతు సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, ద్వారకా తిరుమల మండలంలో పంగిడిగూడెం గ్రామంలో 2000 ఆ ప్రాంతంలో 75 మందికి 25 ఎకరాలు భూమి ఆ రోజు పట్టాలు ఇచ్చారు. కానీ ఈ రోజు కూడా ఆ పట్టాలు ఇచ్చిన పట్టాలు భూముల్ని ఆన్లైన్ చేసే దాంట్లో కానీ, అట్లాగే పట్టాలు మీకు ఆన్లైన్ చేస్తామనేసి అక్కడున్న రాజకీయ నాయకులు, అక్కడున్న రెవెన్యూ అధికారులు కూడా ఈ పట్టాల్ని తీసుకెళ్లి 20 సంవత్సరాలుగా రోజు కాలయాపన చేస్తున్నారు తప్ప పట్టాలు ఇవ్వట్లేదు, ఆన్లైన్ చేయట్లేదు. వాళ్ళ భూమికి ఏదైతే నీటి వసతి ఉందో ఆ నీటి వసతి కూడా కల్పించట్లేదు. ఆ రకంగా 20 సంవత్సరాల నుంచి కూడా మహా వేతనకు గురి చేస్తూ ఉన్నారు. ఈ పేద ఏదైతే దళితులు ఉన్నారో, ఏదైతే ఎస్సీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా డబ్బులు గుంజేదానికి అధికారులు కానీ, అలాగే రాజకీయ నాయకులు కానీ ఆ రకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తప్ప వీళ్ళ భూములకి సౌకర్యం ఏర్పాటు చేయడంలో కానీ, వీళ్ళ పట్టాలు ఇచ్చే దాంట్లో కానీ, ఆన్లైన్ చేసే దాంట్లో కానీ చాలా దుర్మార్గమైన పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ పద్ధతులు మానుకుని ఇప్పుడైనా రెవెన్యూ సదస్సుల్లో వీళ్ళకి పట్టాలు ఇచ్చి ఆన్లైన్ చేసి ఆ భూమికి నీటి వసతి కల్పించి ఆ రకంగా పేద కుటుంబాలని, పేద రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి రైతు సంఘంగా మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత వస్త్ర ప్రేమికులకు శుభవార్త. వస్త్ర వ్యాపారంలో ప్రఖ్యాతిగాంచి కాటన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక పేరుగాంచిన రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ సెంట్రల్ బ్యాంక్ పక్కన ఈ నెల 20వ తారీఖున ఉదయం 10:49 గొప్ప ప్రారంభం. మా వద్ద మగ మహారాజులకు, గౌరవనీయులైన వ్యక్తులకు కావలసిన లెనిన్ వైట్ షర్ట్స్, లెనిన్ కాటన్ షర్ట్స్, కాటన్ కూల్ షర్ట్స్, మరకలు పడకుండా ఉండే రింకిల్ ఫ్రీ రెడీమేడ్ షర్ట్స్, ముడతలు పడకుండా ఉండే లైట్ కాటన్ రెడీమేడ్ షర్ట్స్, లెనిన్ రెడీమేడ్ ప్యాంట్స్, షర్ట్స్, అంటించుకునే లుంగీలు, రెడీమేడ్ పంచెలు, కుర్తా పైజమాలు మరియు కుర్తా ధోతి సెట్స్ మరియు వివాహాది శుభకార్యాలకు కావలసిన వస్త్ర ప్రపంచం రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో. అంతేకాదండోయ్, ఆడవారికి కావలసిన ట్రెడిషనల్ శారీస్, ఇన్నర్ వేర్స్, పార్టీ వేర్స్, లెగిన్స్, పెట్టికోట్స్, బ్రాస్, స్పోర్ట్స్ బ్రాస్ లభించును. పిల్లల అందానికి మరింత వన్నె తెచ్చే లిటిల్ స్టార్స్ ట్రెడిషనల్ లుంగీ షర్ట్స్, పంచ కుర్తాలు,
అంచు మ్యాచింగ్ కుర్తాలు, పంచ షర్ట్స్ లభించును. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు మా రామ్రాజ్ కాటన్ తో శుభప్రదం చేసుకోవాలని కోరుకుంటూ మీకు ఇదే మా ఆహ్వానంగా భావించి మా వ్యాపార ప్రారంభోత్సవానికి విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రామ్రాజ్ ఎక్స్క్లూసివ్ కాటన్ షోరూమ్, సెంట్రల్ బ్యాంక్ ప్రక్కన, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నెంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకటస్వామి సేవా కేంద్రం నందు 18వ వార్షికోత్సవ పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ సభ్యులు నాగరాజు తెలిపారు. ఈ నెల 24వ తేదీన వేకువజాము నుంచి పూజలు ప్రారంభమవుతాయని తెలిపారు. సుప్రభాత సేవ, అభిషేకాలు, అర్చన, అష్టోత్తర పూజలు, దుని పూజలతో పాటు అన్న సమారాధన ఏర్పాటు చేశామని తెలిపారు. వెంకటస్వామి ఆశ్రమంలో 42 రోజుల పాటు నిరంతరాయంగా పగటిపూట ఓం నారాయణ, ఆదినారాయణ నామస్మరణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 24వ తేదీన నిర్వహించే 18వ వార్షికోత్సవ పూజల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని వెంకటస్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ సభ్యులు సిటీ న్యూస్ తో కోరారు. పూర్తి వివరాలకు ఆశ్రమం వద్ద సంప్రదించాలని కోరారు. ఓం నారాయణ ఆది నారాయణ. జంగారెడ్డిగూడెం వెంకటస్వామి వారు జంగారెడ్డిగూడెం ఇచ్చేసి 18 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సద్గురు భైరవేంద్ర స్వామి వారు ఈ ఆశ్రమాన్ని నెలకొల్పి 18 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి రేపు ప్రతి జంగారెడ్డిగూడెం నుంచి, ప్రతి ఆశ్రమం నుంచి జంగారెడ్డిగూడెంకి అందరు భక్తులు వస్తున్నారు. భైరవేంద్ర స్వామి వారు నెలకొల్పినటువంటి సేవా కేంద్రాల నుంచి, అలాగే వెంకటేశ్వర వారి భక్తులు వివిధ గ్రామాల నుంచి అందరూ మన ఆశ్రమానికి వచ్చేస్తున్నారు. అలాగే రేపు 18వ తారీఖు శుక్రవారం ఉదయం నుంచి స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు మరియు స్వామివారి యొక్క అభిషేకాలు, అగ్నిహోత్ర పూజలు, భజన, సంకీర్తన, అలాగే స్వామివారి యొక్క సత్సంగము, స్వామివారి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొందాలని కోరి ప్రార్థిస్తున్నాం. 24 శుక్రవారం ఉదయం 7 గంటల నుంచే విశేష జలాలతో స్వామివారికి అభిషేకాలు ఉంటాయి. అలాగే 8 గంటల నుంచి అలంకరణ, పూజా హారతి మరియు అగ్నిహోత్ర పూజ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఉదయాన్నే పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. ఎర్రకాలువ ప్రాజెక్టు మిగులు భూములైన జంగారెడ్డిగూడెం, టీ నర్సాపురం మండలాలలో సాగు చేస్తున్న పేదలకు సాగుకు పట్టాలు ఇవ్వాలని, పేదలు వేసుకున్న పంటలకు రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ అమరావతి హైకోర్టు పేదలకు సానుకూలంగా తీర్పు ఇచ్చిందని, ఆ తీర్పును అమలు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి అందుగుల ప్రభాకర్ అధ్యక్షత వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం జీవరత్నం, సంఘం జిల్లా నాయకురాలు సుధారాణి, కుండల్లి వెంకట్రావు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో చక్రదేవరపల్లి, కుంగువారిగూడెం గ్రామంలో నిర్మించిన కారాటం కృష్ణమూర్తి ఇరిగేషన్ ప్రాజెక్టు ముంపులేని మిగులు భూముల్లో పేదలకు సాగుకు అవకాశం ఇవ్వాలని కోరారు. తమ పంటలకు రక్షణ కల్పించాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం భక్తి సుందరమైంది. పరిసర ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. జై హనుమాన్, జై జై హనుమాన్ అంటూ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. పలువురు 108 ప్రదక్షిణలు చేశారు. వేకువజామునే స్వామివారికి తోమాల సేవ, అర్చన, అష్టోత్తరం వంటి కైంకర్యాలు చేశారు. ఆలయ అర్చక పురోహితులు అన్నప్రాసనలు, వాహన పూజలు చేశారు. అన్నప్రసాద వితరణ నిర్వహించారు. భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మొక్కులు చెల్లించుకున్న భక్తులకు ఉచిత ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ ఉప కమిషనర్ ఆర్వి చందన ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. వనాదివం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై హనుమాన్. శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానం, గురవాయిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా. ఈరోజు మంగళవారం స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ప్రాతకాలమే స్వామివారికి
ప్రాతకాలార్చన, తీర్థబింది ప్రాతకాలార్చనతో ప్రాతకాల పూజా కార్యక్రమాలు ప్రారంభమైనాయి. తదనంతరం శ్రీ స్వామివారి గర్భాలయ దర్శనాలు, ఉచిత దర్శనాలు భక్తులు చేసుకుంటూ ఉన్నారు. అదే రకంగా ఈ యొక్క మతి ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో ప్రతి మంగళవారం కానీ ప్రతి శనివారం కానీ ప్రత్యక్షంగా వచ్చి స్వామివారి ఈ 27 ప్రదక్షిణాలు చేసుకున్నతో వారి యొక్క మనోభీష్టములు నెరవేరుదని చెప్పి ఈ ప్రాంతీయుల ఆచారము, అదే రకంగా నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మతి ఆంజనేయ స్వామి వారిని దర్శించండి, ధరించండి. భక్తులందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఏర్పడకుండా కార్యనిర్వహణాధికారి అయినటువంటి సహాయ కమిషనర్ అయినటువంటి చందన గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో కార్యక్రమం అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. జై శ్రీరామ్. చింతలపూడి ఎక్సైజ్ ప్రొహిబిషన్ ఆధ్వర్యంలో సారా విక్రయాలపై దాడులు నిర్వహించారు. సుప్రీంపేటలో కొమ్మగిరి మాధవి వద్ద 20 లీటర్ల నాటు సారా శ్రీనివాసరావు అలియాస్ మసాలా శ్రీను వద్ద 2 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. చింతలపూడి మండలంలో నల్ల బెల్లం విక్రయిస్తున్నారో లేదో అనే వాటిపై తనిఖీలు చేపట్టారు. నాటు సారా విక్రేతలకు, తయారీదారులకు నల్ల బెల్లం విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి సిఐ పి అశోక్ కుమార్ తో పాటు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐలు ఆర్వీఎల్ నరసింహారావు, అబ్దుల్ ఖలీల్, హెడ్ కానిస్టేబుల్ పురుషోత్తం, కానిస్టేబుల్ రమేష్, సత్యనారాయణ, ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ శివప్రియ పాల్గొన్నారు. ఇద్దరి మీద కేసులు ఉన్నాయి. వాళ్ళిద్దరినే 129 మిగతా వాళ్ళు 128 ఈరోజు బైండ్ ఓవర్ చేయండి. ఎంఆర్ఓ గారి దగ్గర అనుమానితులు కానీ ఇక మీదటి నుంచి మాత్రం ప్రతి 15 రోజులకి మీరు లైసెన్స్ కాపీలు నా దగ్గర పెట్టండి. ఎవరెవరికి అమ్ముతున్నారో, ఎల్ఐకి అమ్ముతున్నారు, పుల్లైకి అమ్ముతున్నారు నాకు ఇవ్వండి. స్పాట్ వచ్చి 4 ఫోన్ నెంబర్ కూడా దాని మీద ఏమన్నారు, బిల్ మీద 4 జీబీలు వచ్చేయండి. చర్యలు చెక్ చేసుకున్నారు మన షాప్. అమ్మిన బిల్ రాసిందే ఫోన్ నెంబర్ ఏమన్నారు. బిల్లు రసీదులు ఖచ్చితంగా ఇవ్వాలి. అర్థమైందా? 25వ తేదీ శ్రీమతి డిప్యూటీ కమిషనర్ శ్రీలత మేడం గారి ఆదేశాల ప్రకారము కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ టోల్ ఫ్రీ నెంబర్కి రాబడిన సమాచారం మేరకు చింతలపూడి మండలం సుప్రీంపేటలో మాధవీలత అట్లాగా మసాలా శ్రీను అనే వ్యక్తులు మరి ఎక్కువగా నాటుసారి వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి టోల్ ఫ్రీ నెంబర్కి రాబడిన సమాచారం మేరకు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ రావులయ్య గారి ఆదేశాల ప్రకారం చింతలపూడి ఎక్సైజ్ పరిధిలో ఈ దాడులు చేసుకుని ఈ విధంగా నాటుసారాన్ని పట్టుకోవడం జరిగింది. ఈ దాడుల్లో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఎక్కువైనా కూడా ప్రజలు ఏదైనా సమాచారం ఉంటే మాకు అందజేసి కోఆపరేట్ చేయాలని చెప్పేసి ముఖ్యంగా ఈ దాడుల్లో మా ఎస్ఐ గారు అట్లా మహిళా కానిస్టేబుల్ అట్లా మా కానిస్టేబుల్ అందరూ పాల్గొన్నారని, మా హెడ్ కానిస్టేబుల్ పాల్గొన్నారని చెప్పేసి చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ పి అశోక్ అని నేను తెలియపరిచాను. కేంద్ర ప్రభుత్వం కొబ్బరికి ప్రకటించిన కనీస మద్దతు ధర కొబ్బరి రైతుకు ఏమాత్రం సరిపోదని, క్వింటాల్ కొబ్బరికి 15,000 రూపాయల కనీస మద్దతు ధర ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏలూరు అన్నయ్య భవనంలో సంక్షోభంలో కొబ్బరి సాగు, కొబ్బరి రైతుకు కనీస మద్దతు ధర అనే అంశంపై నిర్వహించిన కొబ్బరి రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024లో మిల్లింగ్ కొబ్బరికి క్వింటాల్ కు కనీస మద్దతు ధర 11,160 రూపాయలు ఉండగా 2025వ సంవత్సరం 422 రూపాయలు పెంచి 11,582 రూపాయలకి, 2024లో బంతి కొబ్బరి క్వింటాల్ కు 12,000 రూపాయలు ఉంటే 2025లో 100 రూపాయలు పెంచి 12,100 రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం కొబ్బరి కనీస మద్దతు ధరను ప్రకటించిందని చెప్పారు. కొబ్బరి సాగుకు పెరిగిన ఖర్చుల రీత్యా, తెగుళ్లు, ఇతర కారణాల వల్ల తగిన దిగుబడి రీత్యా ఈ మద్దతు ధర రైతుకు ఏమాత్రం సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కొబ్బరి దిగుబడులు తగ్గిపోవడంతో ప్రస్తుతం ప్రైవేట్ మార్కెట్లో ఒక్కో కొబ్బరికాయకు 13 రూపాయల నుండి 16 రూపాయల ధర వస్తున్నా ఈ ధర నిలకడ కాదని చెప్పారు. ధర నిర్ణయించారు. అట్లాగే బంతి కొబ్బరికి 2024లో 12,000 రూపాయల ధర ఉంటే ఇవాళ 2025కి 100 రూపాయలు పెంచి 12,100 రూపాయలుగా ధర నిర్ణయించడం జరిగింది. వాస్తవంగా ఈ ధర రైతాంగానికి ఏమాత్రం కూడా సరిపోదు. కనీసం క్వింటాల్ కొబ్బరికి, మిల్లింగ్ కొబ్బరికే కనీసంగా 15,000 రూపాయల ధర ఉండాలని చెప్పేసి ఇవాళ కొబ్బరి రైతులు కోరుతా ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేసిన పరిస్థితి కనిపించడం లేదు. ఈ కాలంలో చూస్తే ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి ఇవాళ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం లెక్క వేసుకున్న 15,000 రూపాయలకు పైగానే ధర ప్రకటించాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ కనీసం రైతులు 15,000 రూపాయలు అడుగుతున్నా సరే ఆ రకంగా ధర పెంచడానికి కేంద్ర ప్రభుత్వానికి చేతులు రాకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి మేము కొబ్బరి రైతుల సంఘం
తరఫున భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కొబ్బరికి కనీస మద్దతు ధర పెంచే దానికోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మామూలుగా కొబ్బరికి గ్లానోడర్మా తెగులు వచ్చి ఎక్కువ నష్టపోతున్నాము. పిడుగు పడితే పిడుగు పడ్డప్పుడు పిడుగు చుట్టూతో కూడా 15 చెట్ల దాకా నష్టపోతున్నాము. కొబ్బరి కాయ కోయటానికి కానీ దింపడానికి కానీ వాటికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొబ్బరికి పని ఎక్కువ అవుతుంది, డబ్బులు రాబడి తక్కువగా ఉంది. అందుకని కొబ్బరి రేటు పెంచాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ప్రవాసాంధ్రులతో ఎమ్మెల్యే రోషన్ కుమార్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ వారి స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నారు. విదేశీ పెట్టుబడులు, రాష్ట్రం అందించే ప్రోత్సాహకాలు, స్థానికంగా ఉన్న మానవ వనరులు, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న అవకాశాలపై సానుకూలంగా స్పందన వచ్చినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వంలో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు, సౌకర్యాలు, మానవ వనరుల అనుమతులు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా విదేశీ పెట్టుబడులు ఆకర్షించి పరిశ్రమలు స్థాపించేందుకు కృషి చేస్తున్నట్లు రోషన్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలో ఈ మేరకు ప్రవాసాంధ్రులతో చర్చలు జరిపారు. నియోజకవర్గాల్లో మెగా ఇండస్ట్రియల్ క్లస్టర్ పార్కులో పరిశ్రమలు ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, ఉత్పాదకత పెంచడం, ఆర్థికంగా ఆయా ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని విదేశీ పెట్టుబడిదారులను ఎమ్మెల్యే రోషన్ కుమార్ కోరారు. పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలపై, మానవ వనరులపై, ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలపై వారిరువురు సుదీర్ఘ చర్చలు చేశారు. ఈ అంశంపై సానుకూలంగా చర్చలు జరిపినట్లు ఎమ్మెల్యే రోషన్ కుమార్ పేర్కొన్నారు. సాంప్రదాయేతర ఇంధన వనరుల్లో సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై ఎక్కువ దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అలాగే పంప్డ్ స్టోరేజ్ ద్వారా హైడల్ విద్యుత్ ఉత్పత్తిపైన ఏపీలో ఎక్కువ దృష్టి పెట్టామని తెలిపారు. $115 బిలియన్ మేర పెట్టుబడులు ఇంధన వనరుల్లో వస్తున్నాయని అన్నారు. 500 మెగావాట్లు 5 MPTA గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. $21 బిలియన్ పెట్టుబడితో ఎన్టీపీసీ, ఏపీ జెన్కో సంయుక్తంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతున్నట్లు, ఏపీ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మారబోతుందని అన్నారు. అదేవిధంగా మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ బిజినెస్ ఫౌండర్, ప్రెసిడెంట్, మార్కెటింగ్ చీఫ్ రాజ్ మన్నార్ తో మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వెడర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఏపీలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా దక్షిణాదిలో మాస్టర్ కార్డ్ కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఉందని అన్నారు. మాస్టర్ కార్డ్ కంపెనీ ప్రాధాన్యత అయిన ఫిన్టెన్ కు అనుగుణంగా ఏపీలో ఐటీ వర్క్ ఫోర్స్ ను తయారు చేయడానికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ మార్కెటింగ్ చీఫ్ రాజ్ మన్నార్ మాట్లాడుతూ తమ బోర్డు సభ్యులతో చర్చించి ఏపీలో కార్యకలాపాల విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఒక్క సమావేశంలో రెడ్ బుక్ పై మాట్లాడారు. I feel proud and take privilege of introducing our distinguished guest, Sri T.G. Bharat Garu, Honorable Minister of Industries and Food Processing Government of Andhra Pradesh, Sri Nara Lokesh Garu, Honorable Minister of IT and RTG and HRD Government of Andhra Pradesh, Sri K. Ram Mohan Naidu Garu, Honorable Union Minister of Civil Aviation, Government of India, and finally our Chief Guest Sri Nara Chandrababu Naidu Garu, Honorable Chief Minister of Andhra Pradesh. ఒక మిత్రుడు కూర్చున్నప్పుడు చూపించాడు, ఒక అతని పేరు ఎర్ర బుక్ గురించి చూపించాడు. పాదయాత్రలు ఎర్ర బుక్ గురించి మాడితే ఎవడు పట్టించుకోలేదబ్బా. ఎన్నికలైన తర్వాత అది దాంట్లో డౌట్ వద్దు. మీరు చూస్తే నేను పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలేది లేదు అని చెప్పా. అది ఎందుకు చెప్పానంటే అండర్లైన్ ఉంది అక్కడ, చట్టాలు ఉల్లంఘించారు, నేను ఎస్టాబ్లిష్ చేయాలని. ఇది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు, కానీ నేను ఎస్టాబ్లిష్ చేసి యాక్షన్ తీసుకుంటాం. దాంట్లో ఎలాంటి సందేహం మీకు అవసరం లేదు. రిలాక్స్డ్గా ఉండండి, మీరు యాక్షన్ చూస్తారు. ఆల్రెడీ మొదలైంది, పూర్తి కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. జంగారెడ్డిగూడెంలో నూరుపడకల ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సమ్మె నోటీసును ఆసుపత్రి సూపరింటెండెంట్ కమలకు అందజేశారు. వర్కర్స్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ మండల కార్యదర్శి కుంచె వసంతరావు, గౌరవ అధ్యక్షులు జంపన వెంకటరమణరాజు కోరారు. గవర్నమెంట్ హాస్పిటల్ శానిటరీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా వాళ్ళ జీతాలు ఇవ్వాలని గత కొంతకాలంగా మేము ధర్నాల రాష్ట్రాల్లో చేయడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళకి ఈ రోజు మేము ఇక్కడ ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. రేపు 24వ తారీఖు నుంచి ఏదైతే ఈ కార్మికులకు ఇవ్వాల్సిన 3 నెలల పెండింగ్ జీతాలు, అదేవిధంగా ఈ నెలతో 4 నెలల జీతాలు, 2 సంవత్సరాల నుంచి రావాల్సిన PFI, ESI బాకీలను కూడా ఇవ్వాలని, దాంతో పాటుగా ఉన్న బాధ్యతలు మాకు క్లియర్ చేసి వాళ్ళకున్న సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో రేపు వచ్చే 24వ తారీఖు నుంచి ఈ సమ్మె నిర్వహించడం జరుగుతుంది. పూర్తిగా విధులు బహిష్కరించి ఈ హాస్పిటల్ ఎదుర్కొంటే 10 days కూర్చోవడం జరుగుతుంది.
వాళ్ళ సమస్యలు పరిష్కరించే వరకు కూడా వాళ్ళకి ఏదైతే ఈ బకాయిలోనే ఇచ్చే వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతుంది. దీని ఉద్దేశంతోనే మన సూపరింటెండెంట్ గారు కూడా మేము వెళ్ళి అందరూ మెమోరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సూపరింటెండెంట్ గారికే కాదు, జిల్లా నుంచి స్టేట్ వరకు కూడా మా జిల్లా నాయకులు ఆల్రెడీ పంపించడం జరిగింది. ఏదైతే ఈ లోపు మాకు పరిష్కరించకపోతే మేము కొనసాగుతా ఉన్నాం. వాళ్ళ కాంట్రా ధర స్పందించలేదు కనుక తప్పని పరిస్థితుల్లో వేరే గచిత్రం లేక మాకు వేరే మార్గం లేక 24 నుంచి సమ్మె కొనసాగుతుంది. ఈ సమ్మెని అందరూ కూడా జనం మాకు సహకరించి ఈ సమ్మెకు జయప్రదం అయ్యేదాకా సహకరిస్తారని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 24వ తేదీన జంగారెడ్డిగూడెం భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి 18వ వార్షికోత్సవం ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు. ఈ నెల 31వ తేదీన మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో గోటితో ఒలిచే తలంబ్రాలకు శ్రీకారం. ముహూర్తం నిర్ణయించిన శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సంఘం. సంపద నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. దావోసులో పలు సంస్థలు పారిశ్రామికవేత్తలతో భేటీ. తెడ్డు కర్రలే జీవన భృతి, వాటితోనే కుటుంబ పోషణ. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెంలో ప్యాసింజర్ ఆటోకు నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.